టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నంద్యాల జిల్లా గడివేముల మండలం ఉండ్లగట్టు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత రవీంద్రారెడ్డిపై దాడి జరిగింది. మోటార్ సైకిల్ అడ్డుపెట్టి గొడ్డలి కత్తులతో అటాక్ చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రవీంద్రారెడ్డిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నేను ఒండ్రుట్ల రవీంద్రారెడ్డి అందరం ఊరికి వెళ్ళిపోతుంటే వాళ్ళు గణేష్ రెడ్డి వాళ్ళ సర్పంచ్ కుమారుడు గణేష్ రెడ్డి వాళ్ళ అనుచరులు రామగోవిందు రామస్వామి శ్రీను వెంకటేశ్వర్లు అందరూ చూసి మమ్మల్ని బైక్తో అటాక్ చేసి తర్వాత మళ్ళీ 2 బైకుల మీద వచ్చి వాళ్ళు మమ్మల్ని పారిపోకుండా అడ్డం పెట్టినారు. అడ్డం పెట్టి నేను ఆల్రెడీ పారిపో అని అరుచున్నా కానీ నన్ను పట్టుకొని ఇంకా కొడుతున్నారు. కొడితే నేను అడ్డం పోయితే ఆయన గొడ్డలి పెనక తీసుకొని నువ్వేరా మీరు కాపాడతారా అది అని ఆయన నన్ను ఒకేటు కొట్టినారు. ఇక్కడ చేయిన తర్వాత కాలు కొట్టినారు. కాలు కొట్టి పక్కకు దొబ్బినాక ఆయన నా నుంచి అంత దూరం ఈడ్చుకుపోయి ఇంకా కత్తులు చిన్న కత్తులు రాడ్డు ఆల్రెడీ గొడ్డేలు పెనక తిప్పి కొడుతూనే ఉన్నాను నా ముందరనే. నేను ఆల్రెడీ ఏం చేసినాడన్న అది ఇదని అన్నా కానీ నా కొడుకుని చంపేస్తాం అది ఇదని ఇంకా చేసినారు. చేసిన తర్వాత నేను ఉండి మాతో పాటు సురేష్ ఉన్నాడు డ్రైవర్. ఆయన ఊర్లోకి పోయి అందరిని పిలుచుకొని రాపని చెప్పే తలకల్ని వాళ్ళు మా మనుషులం వచ్చే తలకల్ని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, రవీంద్రారెడ్డి పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అప్డేట్ చెప్పండి. పోలీసులు ఏం చెప్తున్నారు? దీనిపైన ఏమన్నా యాక్షన్ ఉండే అవకాశం ఉందా? అరే మనం చూసుకున్నట్లయితే ఇందాకనే బాధితుడు చెప్పిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే టీడీపీ ఎంత కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందో చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఏదైతే కూటమి అధికారం చేపట్టి పట్టుమని 10 రోజులు కాకమునుపు నుండే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద విచక్షణ రహితంగా దాడులకు పాల్పడుతున్నారు. వారి ఆస్తులపై దాడులు చేయడమే కాకుండా ఈ యొక్క పార్టీ నాయకుల మీద కూడా దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనపడుతున్నాయి. నంద్యాల జిల్లా గడివేముల మండలం గట్ల గ్రామానికి సంబంధించిన రవీంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై ఈరోజు ఆ దాడికి పాల్పడడం జరిగింది. ఏదైతే గణేష్ రెడ్డి ఆయన అనుచరులు 8 మందితో కలిసి ఈ యొక్క దాడికి పాల్పడ్డారు. ఒక చేతితో గొడ్డలు కర్రలు పట్టుకొని అటకాయించి అతనిపై దాడికి పాల్పడడం జరిగింది. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారనే ఒక కక్షపూరిత పెంచుకొని అతనిపై దాడికి పాల్పడడం జరిగింది. ఏదైతే ఉండిగుట్ల గ్రామానికి సంబంధించిన టీడీపీ సర్పంచ్ కుమారుడే గణేష్ రెడ్డి చాలా కక్ష పెంచుకోవడం జరిగింది. అనువుగా అంటే అతను కర్నూలు నుండి తన సొంత గ్రామానికి బయలుదేరిన సమయంలో వాహనాలను తీసుకొచ్చి అడ్డు పెట్టడం జరిగింది. అంతేకాకుండా వారితో తీసుకొచ్చిన ఆయుధాలతో ఈరోజు దాడికి పాల్పడడం జరిగింది. ఈ యొక్క రవీంద్రారెడ్డి యొక్క కాళ్ళు చెయ్యి ఈ యొక్క దాడిలో విరిగిపోవడం కూడా జరిగింది. అక్కడున్న పక్కనున్న వాళ్ళు కొంతమంది భయపడి పారిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క టీడీపీ నాయకుల అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఒక పక్క దాడులు జరుగుతున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే దాడుల్లో బాధితులు ఉన్నారో వారు పోలీసులకు కంప్లైంట్ చేసినా కానీ పోలీసుల నుండి ఎటువంటి స్పందన అనేది కనపడలేని పరిస్థితి ఈ యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనపడుతుంది. మొత్తం మీద ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. వారిని దాడి చేయడమే కాకుండా వాళ్ళ ఆస్తుల మీద కూడా దాడికి పాల్పడి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగాను మానసికంగాను ఎదిగే పరిస్థితి ఈరోజు టీడీపీ నాయకులు చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క ప్రజలను భయాందోళన కలిగించే విధంగా ఇటువంటి దాడులు అయితే నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. హరి. ఓకే లోకేష్.